టీవీలో డిస్ప్లే చేశారు, రికార్డింగ్ కూడా ఇస్తారు. తీసుకొని అక్నాలజ్మెంట్ ఇవ్వండి. కంప్లైంట్ మనకి రిజిస్టర్ చేయాలా లేదా అనేది 5 minutes మాట్లాడుతుంది. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్లో వచ్చినటువంటి ఒక కథనాన్ని నిరసిస్తూ గడిచినటువంటి 2-3 రోజులుగా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు వారిని కించపరిచేలా మాట్లాడినటువంటి మాటలు, వీటన్నిటిని కూడా నిరసిస్తూ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కూడా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి హెడ్ క్వార్టర్ దగ్గర కూడా మా తాలూకా నిరసన తెలియజేశాం. నిన్న అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పబ్లికేషన్ సెంటర్స్ కానీ లేదా వారి కార్యాలయాలు ఉన్న దగ్గర కూడా తక్షణమే ఆ సంస్థ అధినేత అయినటువంటి రాధాకృష్ణ క్షమాపణ చెప్పాలనేటువంటి డిమాండ్ కూడా చేశాం. ఇప్పటికి కూడా వారికి చేమకుట్టినట్టుగా లేదు. అందుకనే రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్స్లో వారి మీద ఒక కంప్లైంట్ ఇవ్వాలని చెప్పి పార్టీ నిర్ణయం తీసుకుంది. అందుకనే మా ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళా నాయకత్వం అంతటిని కూడా తీసుకొని అలాగే పార్టీ నాయకత్వం అంతా కూడా ఈరోజు చోడవరం నియోజకవర్గంలో కూడా చోడవరం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. అక్నాలజ్మెంట్ కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. అయితే ఏం మాట్లాడారు, ఏం వచ్చింది అనేటువంటిది చెప్పడానికి కూడా సభ్య సమాజం సిగ్గుపడేటువంటి విధంగా వారి తాలూకు కథనాలు ఉన్నాయి. వారి తాలూకా ఎదుగుదల ఒక రిపోర్టర్ స్థాయి నుంచి ప్రొపరేటర్ స్థాయికి ఏ స్థాయి ఎలాగ రాధాకృష్ణ వెళ్ళారో అనేటువంటిది రాష్ట్రంలో వారితో పనిచేసినటువంటి సీనియర్ పాత్రికేయులను ఎవరిని అడిగినా చెప్తారు. ఎవరిని తొక్కుకుంటూ వెళ్ళాడో, ఏ రకంగా ఎదిగాడో, ఏ రకంగా కార్యక్రమాలు చేశాడో అనేటువంటిది అందరికీ తెలుసు. వారి తాలూకా నీచమైనటువంటి ఎదుగుదలని ఈరోజు ఇప్పుడున్నటువంటి సమకాలీన రాజకీయాల్లో కూడా చూపించాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారికి ఏం కావాలంటే అది చేయడం, చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఆలోచనల్ని వారి ఆశయాల్ని ముందు తీసుకెళ్ళడం అనేటువంటిది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ తాలూకా ఉద్దేశం అనేటువంటిది రాష్ట్రంలో కాదు 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు వారందరికీ కూడా తెలుసు. దానికోసం అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకత్వాన్ని వారి తాలూకా వారి ఇంట్లో మహిళల్ని నువ్వు కించపరిచేలా మాట్లాడడం అనేటువంటిది చాలా శోచనీయం. తక్షణమే దానికి క్షమాపణ చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా ఒక బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి నీకు, ఎందుకంటే ఒక పత్రికని ఒక ఛానల్ని నడుపుతున్నటువంటి మీకు కనీస జ్ఞానం ఉంటే వెంటనే తక్షణమే నేను చేసిన తప్పు, నా ఎడిటోరియల్లో వచ్చినటువంటి తప్పు, నేను దానికి క్షమాపణ చెప్తా ఉన్నాను అనేటువంటి మాట కూడా మనం మాట్లాడలేదంటే ఎంత బరితెగించున్నావు అనేటువంటిది ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. పైపెచ్చు వారు మాట్లాడినటువంటి మాటలకి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి కొడుకు కానీ దానికి ఎక్కడ స్పందన లేదు. కానీ ఎప్పుడైతే మా తాలూకా నిరసనలు ఉన్నాయో మేము నిరసిస్తే మాత్రం దాని మీద ఈ నాయకత్వాన్ని అంతటికి కూడా వారికి ఇప్పుడు కష్టం వచ్చింది. అంటే మహిళల మీద రాధాకృష్ణ మాట్లాడినటువంటి మాటలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద మాట్లాడినటువంటి మాటల్ని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రి కొడుకు అందరూ సమర్థిస్తారు. అంతే తప్ప ఏదైతే వారు చేసినటువంటి తప్పుని వారు క్షమాపణ చెప్పాలన్నటువంటి దాని మీద మాత్రం వారు మాట్లాడరు. అంటే వీరి తాలూకా చిత్తశుద్ధి, వీరి తాలూకా మహిళల పట్ల వీరికి ఉన్నటువంటి అభిప్రాయం ఏంటనేటువంటిది అర్థమవుతా ఉంది. తప్పకుండా ఈరోజు అన్ని స్టేషన్స్లో కూడా మేము కంప్లైంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. పోలీసులు వారు యాక్షన్ తీసుకుంటే మంచిది. ఒకవేళ తీసుకోకపోతే మాత్రం రానున్నటువంటి కాలంలో రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రం దీనికి సంబంధించినటువంటి ప్రతి కార్యక్రమానికి రాధాకృష్ణ అనేటువంటి వ్యక్తి మూల్యం చెల్లించుకోక తప్పదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సో డెఫినెట్గా ఈ పెద్ద ఎత్తున ఉద్యమ రూపంలో తీసుకున్నాం. ఇప్పటికన్నా సిగ్గు అనేటువంటిది కనీసం ఉంటే, రాధాకృష్ణ గారి కనీసం సిగ్గు శరం ఏదైనా ఉంటే, నేను మహిళల పట్ల ఈ రకంగా ప్రవర్తించాను, ఈ రకంగా మాట్లాడాను, నేను తప్పు చేశాను అనేటువంటిది కనీసం ఉంటే ఇప్పటికన్నా బయటకు వచ్చి క్షమాపణ చెప్పాలనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాలూకా డిమాండ్. థ్యాంక్ యూ.